పండుగకు ఆఫర్లు ఇచ్చినట్టు ఏటా 15 ఆగస్టుకు 2 రాష్ట్రాల సర్కారోళ్ళు పబ్లిక్కు తీపి ముచ్చట్లు చెప్తుర్రు. పోయినసారేమో 15 ఆగస్టుకు తెలంగాణలో రుణమాఫీ అమలు చేసిర్రు. ఏపీలో అన్న క్యాంటీన్లు తెరిచిర్రు. ఇక ఈసారి 15 ఆగస్టు కోసం కూడా వరాల మూట పట్టుకొని కూసుర్రు సర్కారోళ్ళు. మరి ఇక రెండు దిక్కులోళ్ళు ఏమేమి ఇస్తామంటుర్రు, పబ్లిక్ను ఎట్లెట్ల దిల్కుష్ చేయబోతుర్రో చూద్దాం పర్రి. ఉత్తప్పుడు ఇచ్చినా ఇయ్యకపోయినా పెద్ద పట్టించుకోరు కానీ పండగ పూట ఉత్త చేతులు చూపిస్తే పబ్లిక్ గట్టిగా నారాజు అవుతుంటారు. అందుకే సర్కారు వాళ్ళు 15 ఆగస్టు పండుగకు గట్టి ఈగురమే చేస్తాండ్రు. ఏపీలో ఆడోళ్లకు ఫ్రీ బస్సు పథకం చాలా అవుతున్నది. సీఎం సారు మంత్రులు అందరూ పెద్ద మీటింగ్ పెట్టుకొని ఎట్టట చేయాలి, ఏం పేరు పెట్టాలి అనే దాని మీద మాట ముచ్చట్లు చేసిండ్రు. అంతేకాదు తెలంగాణలో అయినట్టు కాకుండా ఫ్రీ బస్సు పథకం చాలు కాకముందే ఆటో డ్రైవర్లతో మాట్లాడాలి, వాళ్ళ ఆపద సాపద ఏంటిదో అరుచుకోవాలి అన్నట్టు ఆలోచనలు చేసిండ్రట. ఆటో డ్రైవర్ల యూనియన్లతో మీటింగ్ పెడదాం అన్నాడట సీఎం సారు. ఓ పథకం పెడితే ఓగళ్ళకు లాభము, ఇంకోళ్ళకు లాస్ కావద్దు, అందరికి మంచి కావాలి అన్నట్టు మాట్లాడుకున్నారట. మరిగా చూడాలి ఆటో అన్నలకు ఎట్లా భరోసా ఇస్తారో. ఇంకో ముచ్చట ఏంటిదంటే 750 కరెంటు బస్సులను కిరాయికి తీసుకొని తిప్పాలని చూస్తుండ్రట. 190 కోట్లతోని కరెంటు బస్సులకు ఛార్జింగ్ పెట్టే స్టేషన్లు కూడా కట్టిస్తారట. ఇది ఇట్లుంటే 15 ఆగస్టు నుంచి హైదరాబాద్ లో ఉన్న ఇందిరా క్యాంటీన్లలో పొద్దుగాల పూట నాష్ట పెట్టుడు చాలు చేస్తారట తెలంగాణ సర్కారు వాళ్ళు. 5 రూపాయలకే ఇడ్లీలు, ఉప్మా, పూరీలు, పొంగలి గిట్ల రోజుకో తీరు వంట వడ్డిస్తారట. పట్నంలో ఎక్కడ టిఫిన్ తిన్నా 30 రూపాయల కంటే ఎక్కువనే ఉన్నది. అసొంటిది 5 రూపాయలకే నాష్ట పెడతారంటే మంచి ముచ్చట్నే. ఏమైనా 15 ఆగస్టుకు గట్టిగా